జై గురుదేవ దత్త. అసలు గురుచరిత్ర అంటే ఏమిటి? దానిని ఎలా పారాయణ చేయాలి? అని చాలామందికి సందేహం కలుగుతుంది. అసలు గురుచరిత్ర అంటే మనకు ఇహాన్ని, పరాన్ని ఇవ్వగలిగిన అతి శక్తివంతమైన గ్రంథం అన్నమాట. గురుచరిత్ర పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకున్నా, నిత్యం పారాయణం చేసినా అసలు ఆ ఇంట్లో వారి జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టసిద్ధులు ఆ ఇంట్లో నాట్యం చేస్తారు అని ఈ గురుచరిత్ర పుస్తకం ద్వారా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనటువంటిది మరియు శక్తివంతమైనది ఈ పుస్తకం అన్నమాట. అసలు ఈ గురుచరిత్రలో ఏముందంటే, గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఉంటుంది. ఆ తర్వాత కలియుగంలో ఆయన మొట్టమొదటి అవతారాలైనటువంటి అంటే మొట్టమొదటగా ఆయన తీసుకున్న 2 దత్తావతారాలు ఉంటాయి. ఒకటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అయితే, మరియు రెండవది నృసింహ సరస్వతి స్వామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం తీసుకున్న మొదలు నుంచి ఆయన అవతార సమాప్తి వరకు ఉంటుంది. ఆ తర్వాత శ్రీపాద వల్లభ స్వామియే నృసింహ సరస్వతి స్వామి అనే ఇంకొక అవతారం తీసుకున్నారు. మరియు ఆ నృసింహ సరస్వతి స్వామి అవతార సమాప్తి వరకు ఉన్న ఈ కథే గురుచరిత్ర అన్నమాట. ఆఖరికి నృసింహ సరస్వతి స్వామి అంతర్ధానమైపోవడంతో గురుచరిత్ర అయిపోతుంది. ఈ గురుచరిత్రలో వీళ్ళ చరిత్రలే కాకుండా ఇంకా చాలా అద్భుతమైన మరియు ఎన్నో విషయాలు ఉంటాయి. ఇంకా ఎన్నో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు ఉంటాయి. పుణ్యాలేమిటి, పాపాలేమిటి, పాపాలు చేసినట్లయితే ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి, ఇలాంటివి చాలా విషయాలన్నమాట. ఇక అసలు విషయానికొస్తే గురుచరిత్రలో ఎన్ని అధ్యాయాలుంటాయి అనేది మరొక సందేహం. మరి ఈ గురుచరిత్ర పుస్తకంలో ఒక్కో విధంగా అంటే ఒక పుస్తకంలో 51 అధ్యాయాలు, మరొక పుస్తకంలో 52, ఇంకో పుస్తకంలో 53 అధ్యాయాలు ఇలా ఉంటాయన్నమాట. మరి గురుచరిత్ర పారాయణ ఎలా చేయాలి? ఏ పుస్తకం చదవాలి? ఏ రోజు ప్రారంభించాలి? ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చేయాలి? అనే సందేహాలు చాలామందికి కలుగుతాయన్నమాట. మరి ఈ సందేహాలన్నింటినీ మనము నివృత్తి చేసుకోవడానికి వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర. జై గురుదేవ్.